ఆ మార్క్ కూడా మనం కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ కూడా ఎగ్జామ్ హాల్లో పెట్టాల్సి ఉంటుంది. దట్ యూ నీడ్ టు బి అండర్స్టూడ్, రైట్. దాని తర్వాత సమన్స్కి వారెంట్కి కూడా డిఫరెన్స్ యూ మస్ట్ నో, రైట్. దాని తర్వాత యూసీ ఎవిడెన్స్ లా. ఎవిడెన్స్ లాలో ఏంటిది సార్? టైప్స్ ఆఫ్ ఎవిడెన్స్, రైట్. ఓవరాల్ ఎవిడెన్స్ కావచ్చు, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కావచ్చు, దాని తర్వాత ఏంటిది మా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కావచ్చు, దాని తర్వాత అడ్మిసబిలిటీ రూల్స్ ఉంటాయి కదా. ఎస్, ఆల్ త్రీ ఆర్ బిట్ ఆఫ్ ఇంపార్టెంట్, రైట్. ద నెక్స్ట్ వన్ యూసీ ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్, అదర్వైజ్ వాట్ మా గిల్ట్ గురించి క్లియర్గా రాసి ఉంటుంది. సో ఒకసారి ఏవైతే బేసిక్ థింగ్స్ ఉన్నాయో యూ ట్రై టు అండర్స్టాండ్, యూ హ్యావ్ టు అగైన్ వాట్ మా. ఎస్, అంటే ఇవన్నీ రెగ్యులర్ క్వశ్చన్స్, రొటీన్ క్వశ్చన్స్ మా ఇప్పటిదాకా వచ్చిన ఏవైతే ఉంటాయో. ఎస్, జనరల్గా కొత్త కొత్త క్వశ్చన్స్ వస్తే యూ ఎగ్జామ్ అయిన తర్వాత నాకు ఫోన్ చేసి మెసేజ్ పెట్టండి, సార్ ఈ క్వశ్చన్స్ వచ్చినాయని. అగైన్ ఇట్ ఈస్ అగైన్ నెక్స్ట్ టైం బెటర్ గైడ్ చేయడానికి మాకు అవకాశం ఉంటుంది, రైట్. ద నెక్స్ట్ వన్ యూసీ ఎక్స్పర్ట్ ఎవిడెన్స్. సార్ ఎక్స్పర్ట్ ఎవిడెన్స్ ఎప్పుడు మ్యాటర్ సార్? యాక్చువల్గా ఎక్స్పర్ట్ ఎందుకు తీసుకుంటాము? ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే అటాస్పీ రిపోర్ట్ తీసుకుంటారు మీరు. అటాస్పీ రిపోర్ట్ ఏంటిది మా? నేను చెప్తున్నా వాడే కొట్టి చంపిండాను, కాదు తనే పసక్ కసక్ పొసుకొని ఐ మీన్ యూసీ పొడుచుకొని చచ్చిపోయిందని అంటాం. ఆ కేసులో ఎవరు చెప్తారు ఏం జరిగిందని ఎవరు చెప్తారు? మా ఈ కేసులో ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది వాట్ మా ది డాక్టర్, రైట్. కసా పొడుచుకొని చచ్చిండా లేకపోతే కొట్టి చంపిండని ఎవరు చెప్పాలి? ఇట్ ఈస్ వాట్ డిస్ప్యూటెడ్ ఫ్యాక్ట్. కాబట్టి వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది అనేది వాట్ విల్ హ్యాపెన్ మా? దట్ కెన్ బి డీల్డ్ అండర్ ది వాట్ అటాస్పీ రిపోర్ట్. అటాస్పీ రిపోర్ట్ ప్యూర్లీ గివెన్ బై ది వాట్ మా ఎక్స్పర్ట్, అవునా కదా? ఇప్పుడు రీసెంట్గా మనకు చెప్తున్నారు ఏది రీసెంట్గా జరిగిన దాంట్లో ఏంటిది మా? ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్. దాంట్లో ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ను నైట్రేట్ అమ్యూనియంలో పేల్చారని చెప్తున్నారు. దాంట్లో లిటరల్గా చెప్పాలంటే అది పేరాలంటే దేర్ మస్ట్ మెయింటెనెన్స్ ఆఫ్ సర్టెన్ టెంపరేచర్ కంపల్సరీ ఉండాలి. సమ్వేర్ 160-170 టెంపరేచర్ ఉండాలి, అప్పుడు మాత్రమే అది పేలుతుంది, లేకపోతే పేలదు. అండ్ దాంట్లో కనుక మీరు చూసుకుంటే ఎస్, అట్లాంటిది పేల్చాలంటే దానికి కొన్ని ఆనవాళ్ళు ఉంటాయని చెప్పేసి ఎక్స్పర్ట్ టీం వాళ్ళు రోజు పొద్దుగా లేస్తే నైట్ దాకా యూట్యూబ్లలో, TV9లో, రైట్. దాని తర్వాత అది పెద్ద ఆయన ఉంటాడు కదా అర్నబ్ గోస్వామి స్టూడియోలో, రైట్. వారందరిని తీసుకొచ్చి ఐసా గడ్డా హోగా ఏ హోగా అంటున్నారు. అండ్ యూసీ దాంట్లో అది ఓకే. దాంతోపాటు ఇంకా వేరే ఏవైతే డివైస్ వాడారని చెప్పి చెప్తున్నారు, ఆ డివైస్ ఆనవాళ్ళు ఇంకా ఇప్పటిదాకా తెలియదని అంటున్నారు. లిటరల్గా మీరు చెప్పండి, ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత, ఇంత అడ్వాన్స్మెంట్ వచ్చిన తర్వాత నన్ను అడిగితే వేరే డివైస్ ఏదైతే వాడినరో ఆ డీటెయిల్ కూడా నాకు తెలిసి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి తెలుసు, బట్ వాళ్ళు కావాలని బయట చెప్పట్లేదు అని నేను అనుకుంటున్నా. బికాజ్ ఈ రోజుల్లో తెలియకుండా ఉంటుందా? అవునా కదా? బికాజ్ ఫోరెన్సిక్ వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? ఫోరెన్సిక్లో ఇంత అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి మన దాంట్లో. బికాజ్ ఇండియా ఒకప్పుడు మీరు ఒక 20 years 25 years క్రితం ఏదైతే ఇండియా ఉందో ఆ ఇండియా ఇప్పుడు కాదు సార్. యూ సీ వీ హ్యావ్ ది అడ్వాన్స్డ్ ల్యాబ్, ప్రతిదీ తెలిసిపోతుంది మీ అందరికి, రైట్. సో అలాంటప్పుడు ఏజెన్సీ చెప్పట్లేదని అనుకుంటున్నా. ఇన్స్టెడ్ ఆఫ్ ది వాట్ మా దాని గురించి డిస్కషన్ రావద్దని, రైట్. దట్ ఈస్ ద వన్ థింగ్. నెక్స్ట్ వన్ యూసీ, నెక్స్ట్ వాటికి ఆన్సర్ ఏంటిది సార్? నెక్స్ట్ క్వశ్చన్ యూసీ, ఈజ్ ఇట్ కంపల్సరీ టు సెక్యూర్ ద మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ ద పేపర్ టు ది ఏపీపీ ఎగ్జామ్? మనందరికీ తెలుసు, బికాస్ anyhow you try to understand here, yes it is compulsory to what ma secure the minimum marks, right. so general ga paper meer APP కావాలనుకుంటే public prosecutor కావాలంటే మీకు కావాల్సింది ఏంట సార్? పేపర్ 1 లో anyhow you have to get the what ma పేపర్ 1 లో ఖచ్చితంగా మీ అందరికి పేపర్ 1 పేపర్ 2 టుగెదర్ అనుకోండి, రైట్. సో దీంట్లో కూడా ఎన్ని రావాలా? ఫర్ ఎగ్జాంపుల్ యూ సీ దిస్ ఇస్ బిలాంగ్స్ టు వాట్ మా ఆల్మోస్ట్ అన్ని కమ్యూనిటీస్, రైట్. పేపర్ 1 లో కనుక చూసుకుంటే ఓసీ కమ్యూనిటీకి 40 మార్క్స్ రావాలి, అయితేనే పేపర్ 2 ఏంటిది మా కరెక్షన్ చేస్తారు. ఈవెన్ పేపర్ 2 లో కూడా యూ హ్యావ్ టు గెట్ ది వాట్ అగైన్ ది 40% మార్క్స్. అవుట్ ఆఫ్ యూసీ 200లో ఎన్ని మార్కులు రావాలి సార్? 200లో 40% అంటే యూ హ్యావ్ టు గెట్ ది వాట్ 80 మార్క్స్. You have to get the again what 80 marks, right. And the next one you see, thereafter you see sir దీంట్లో మీరు కనుక చూసారనుకోండి, సో దీంట్లో ఎంత సార్? 70 marks out of 200, and this is again what out of 200 again you see 60 marks for the what SC/ST people, okay. so దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో I again advise everyone, this paper మీరు ఏంటిది సార్ క్వాలిఫైయింగ్ మార్క్స్ కోసం ట్రై చేయొద్దు సార్. క్వాలిఫైయింగ్ మార్క్స్ కాదు, పేపర్ 2 వుడ్ బి ఫర్ ఎవ్రీవన్, ఇట్ మస్ట్ బి మెరిట్ పేపర్. ఎందుకంటే మీకు లిటరల్గా చెప్పాలంటే మీ కాంబినేషన్ ఏముంటుంది మా? సో మెరిట్కి 200 + 200, రైట్. సో ఐ కెన్ సే ఇట్ ఈస్ ద పేపర్ 2. అలాంటప్పుడు మీకు పేపర్ 1 ఈజ్ డిఫికల్ట్ ఫర్ ఎవ్రీవన్. పేపర్ 1లో ఏముంటుందంటే అందరికీ క్వశ్చన్ ఒకేలాగా ఉంటాయి, రైట్. దీంట్లో ఎట్లా అంటే అక్కడక్కడ ఒక స్వాతిముత్యం ఆణిముత్యం ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే దే కెన్ స్కోర్ ది వాట్ మా బిట్ హై, బట్ రెస్ట్ ఆఫ్ ఇంకొకటి ఏంటంటే నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి సో దాని గురించి మనం డిస్కషన్ పెడదాం. బట్ మీన్ వైల్ యూ ట్రై టు అండర్స్టాండ్ అవుట్ ఆఫ్ 200లో ఇది సబ్జెక్టివ్ పేపర్ కాబట్టి మీ పేపర్ వచ్చి ఓ పెద్ద తోపు తురుని తీసుకొచ్చి ఏం కరెక్షన్ చేపియారు ఫస్ట్ ఆఫ్ ఆల్.
రైట్. మీ పేపర్ ఎవరు కరెక్షన్ చేస్తారమ్మా? ఏదో ఒక యూనివర్సిటీ వాళ్ళని తీసుకొచ్చి పేపర్ కరెక్షన్ చేపిస్తారు, రైట్. సో దీంట్లో అగైన్ యూ ట్రై టు అండర్స్టాండ్ ద కేస్ ఈస్ వెరీ సింపుల్. 200 మార్క్స్లో ఐ అడ్వైజ్ ఎవ్రీ వన్ యూ షుడ్ థరో విత్ పేపర్ టు, బికాస్ సబ్జెక్టివ్. దీంట్లో నువ్వు రాసింది కరెక్ట్, నేను రాసింది తప్పు అనేది ఉండదు. బికాస్ దీంట్లో ఏముంటుందంటే డెఫినేషన్ రాస్తాము, అగైన్ వీఆర్ సైటింగ్ ద డెఫినేషన్. అంటే మీనింగ్ ఏంటిది మా? ఫార్మ్స్ మే వేరీ, బట్ ద సమ్మరీ అండ్ ద ఎసెన్స్ ఆఫ్ డెఫినేషన్ మైట్ బి ది వాట్ మా సేమ్ ఇన్ దిస్ రిగార్డ్. అర్థమవుతుంది కదా? సో దీంట్లో మీరు చూడాల్సింది ఏంటంటే దీంట్లో ఫార్మ్స్ వేరేలాగా ఉండొచ్చు సార్, బట్ ఆన్సర్ కనుక మీరు చూసుకుంటే అండర్లైన్ ప్రిన్సిపల్ ఏదైతే ఉంటుందో సేమ్ ఉంటుంది. బట్ దీంట్లో ఎస్ ఎక్స్ట్రా మార్క్స్ దేనికి వస్తాయి సార్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెడితే ఖచ్చితంగా ఎక్స్ట్రా మార్క్ వస్తాయి, రైట్. మరి ఎక్స్ట్రా మార్క్ అంటే సార్ షుడ్ ఐ రైట్? బికాజ్ యూ సీ మీ క్వశ్చన్ కనుక చూసారనుకోండి, ఇది క్వశ్చన్ అనుకోండి, లిటరల్గా చెప్పాలంటే గుర్తుపెట్టుకోండి దిస్ ఈజ్ అగైన్ ది వాట్ మా క్వశ్చన్ ఇక్కడ ఉంటుంది, మీకు స్పేస్ ఇంతే ఉంటుంది, అవునా కదా? అలాంటప్పుడు డిడ్ యూ రైట్ ది సో కాల్డ్ ది స్టోరీ ఆఫ్ రామాయణ మహాభారతం రాస్తారా ఇక్కడ? No. So in this case you try to understand your answer must be legible and always you try to possible put it in the what ma bullet point format lo pettandi instead of writing in the what ma the paragraph lo rayakunda paragraph lo rayadaniki meer emi JCJ DG exam rayatledu number of sheets enna raaskonde sir unlimited supply chesam cheyadaniki because meeku ichedi booklet kabatti your answer must be concise and must be again it is precise ante examiner deni gurinchi maatladutunnaro kinda ade story undali sir iska matlab let's say deentlo meer ganaka mundu ede మీకు వచ్చింది రాసి దాని తర్వాత లాస్ట్ పాయింట్లో మీరు కనుక ఇక్కడ రాశారనుకోండి సార్ యూ ట్రై టు అండర్స్టాండ్ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ఆల్వేస్ వాట్ మా బెస్ట్ ఇంప్రెషన్. అలాంటప్పుడు మీరు ఫస్ట్ స్టార్టింగ్లోనే హిట్ ది కోర్ రాయకుండా మీరు ఎక్కడో ఇక్కడ రాశారనుకోండి, ఈ ఫస్ట్ లైన్ చదువుతాడు, ఎవాల్యుయేటర్ అయింది మొత్తం చదువుతాడు, మీ పేపర్ మొత్తము వర్డ్ టు వర్డ్ చదివింది రాస్తాడా? అలాంటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాడు కూడా మనిషే కాబట్టి యూ ఆల్వేస్ ట్రై టు అండర్స్టాండ్ యూ హ్యావ్ టు బి వాట్ మా స్టార్టింగ్ నుంచే ఏదైతే ఎగ్జామ్ ఉందో ఏదైతే క్వశ్చన్ అడుగుతున్నారో దానికి ఆన్సర్ రాసే ప్రయత్నం చేయండి. మీరు లాస్ట్లో రాసి నేను ఇక్కడ కరెక్ట్ రాసినా కదా మీరు వచ్చి చెప్పుకుంటారు ఏ फाड़ दिया भाई एग्जाम बस మాకు కిరికిరి బంద్ జాయేగా హో జాయేంగే బంద్ జాయేంగే ఈపీపీ అంతేనా? మీరు పైన రాసింది ఒకటి కింద రాసింది ఒకటి, అందుకని చెప్పేసి ఎస్ దీంట్లో ఎక్స్ట్రా కనుక రావాలి అనుకుంటే విల్ టెల్ యూ ఐ మీన్ హౌ టు ప్రజెంట్ ది ఆన్సర్ అట్ ది వాట్ ముందు ముందు చూస్తాం మనం, రైట్. ఎస్ ద మీన్ వైల్ యూ హోల్డ్ ఆన్ యువర్ సెల్ఫ్ సార్. దీంట్లో ఖచ్చితంగా ఎవ్రీ వన్ లుక్ ఫర్ టు వాట్ మా స్కోర్ గుడ్ ఇన్ ది పేపర్ 2. మీరు కనుక చూసుకుంటే అవుట్ ఆఫ్ 200కి మీరు ఎందుకంటే పేపర్ 1లో ఎక్కువ మార్కులు వస్తాయని అనుకోవట్లేదు, మేబీ హార్డ్లీ మీ కట్ ఆఫ్ మార్క్స్ కంటే ఒక 10-15 మార్కులు ఎక్కువ తెచ్చుకుంటే మీరందరు గ్రేట్. దేంట్లో పేపర్ 1లో కట్ ఆఫ్ మార్క్స్కి ఐ వోంట్ టెల్ యూ లైక్ ఏంటి కట్ ఆఫ్ మార్క్స్ జస్ట్ ఒక 10 మార్కులు ఎక్కువ తెచ్చుకోండి అండ్ పేపర్ 2 గట్టిగా రాయండి. పేపర్ 2 గట్టిగా ఎవరైతే రాస్తారో వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి సార్ మీ జాబ్ కన్ఫర్మ్ సార్, రైట్. మీరు నాకు ఫోన్ చేసి సార్ నాకు ఎన్ని మార్కులు వస్తాయని చెప్పేది అగైన్ యూ ట్రై టు అండర్స్టాండ్ బికాస్ పేపర్ 1లో కనుక మీ కట్ ఆఫ్ మార్క్స్ కంటే యూ కీప్ ఇట్ మార్జిన్ వాట్ అగైన్ ఇంచుమించు 15 to 20 మార్క్స్ సార్. 15 to 20 మార్క్స్ ఎక్కువ తెచ్చుకోండి చాలు, ఎక్కువ ఏం అవసరం లేదు. యూ నీడ్ నాట్ టు పుట్ ఎక్స్ట్రా ఎఫర్ట్స్. మీ కనుక ఎగ్జాంపుల్ లెట్సే బీసీ వాళ్ళకి ఎన్ని సార్, ఓసీ వాళ్ళకి ఎన్ని మార్కులు? 40 మార్కులు. 40% అంటే 80 మార్క్స్ కదా అవుట్ ఆఫ్ 200. 200కి అంటే 80 మార్క్స్కి ఇంకొక 10-20 మార్కులు ఎక్కువ తెచ్చుకోండి సార్. ఎక్కువ మార్కులు తెచ్చుకున్నారనుకోండి సో యూ సీ పేపర్ 2లో అందరు మంచిగా రాస్తారు, ఎందుకంటే సూచన రాస్తారాడ. ఏడ పడతాయి మీ సెంటర్లు బయట ఎన్నో పడతాయి, కాలేజీలు వెనక పక్కన ఉంటారు కాబట్టి యూ కెన్ మేనేజ్, రైట్. సో అడిగి రాస్తారు కాబట్టి ఐ కాంట్ సీ మచ్ డిఫరెన్స్ ఇన్ ద పేపర్ 2. పేపర్ 2లో కావాల్సింది ఏంటిదమ్మా, పేపర్ 2లో మీకు 3 hours టైం ఏదైతే ఉందో 180 minutes ఇది సరిపోదు ఫస్ట్ ఆఫ్ ఆల్, రైట్. పేపర్ 2లో వచ్చే అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇది మీకు పేపర్ 2లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. దట్ మేబీ 2 మార్క్స్ అడగొచ్చు, 5 మార్క్స్ అడగొచ్చు. బట్ 54 యాక్ట్లో నుంచి నన్ను అడిగితే సార్ దే విల్ కవర్ యాజ్ మెనీ యాజ్ యాక్ట్ సార్. 200 మార్కులు పెంచడానికి రీజన్ ఏంటంటే మీరు 2 మార్క్స్ కనుక 40-50 ఇచ్చిండ్రు అనుకోండి ఏం చేస్తారు మీరు? ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే మనం అనుకుందాం ఒక 50-40 క్వశ్చన్ అనుకుందాం సార్, పోనీ 40 క్వశ్చన్ అనుకుందాం. మీ పేపర్ మొత్తం ఎన్ని పేజెస్ అవుట్ ఆఫ్ ది సో కాల్డ్ ది వాట్ మా 200 మార్క్స్కి 40 క్వశ్చన్ బై 180 minutes మీరే చెప్పండి. 0 పోయింది కదా, 4 ఎక్కం 4 నల్ల 16 సమ్ ఉంటుంది కదా 2 ఉంటుంది అంటే ఈచ్ క్వశ్చన్కి యూ విల్ బి హ్యావింగ్ ది వాట్ 4.5 minutes. 4.5 minutesలో అరే మామ ఏ కోట్లో ప్రాక్టీస్ చేస్తావురా అవి చూపివరా ప్లీజ్ అది అనేసినప్పుడు నీ 4.5 గయా. మీ డిస్కషన్లో ఏంటిది చూసి సో బికాస్ ఎవరైతే కనుక ఏపీపీ పేపర్ ఏపీది రాశారో మీకు అది ఎక్స్పీరియన్స్ అయి ఉంటుందని అనుకుంటున్నా. మీరు అటెండ్ అయ్యిండ్రా ఎవరన్నా ఆంధ్రప్రదేశ్ది? హరియప్ హలో మీరు రాసిండ్రా మొత్తం అటెండ్ చేసిండ్రా మొత్తం 180 minutes of 200 questions. ఎస్ ఎనీ అదర్ పీపుల్ ఆంధ్రాది ఎవరైనా రాశారా రీసెంట్గా? 20 marks 3 questions का डिवाइड
ఎస్. సో దాంట్లో రైట్ అర్థమవుతుంది కదా. సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్. దీంట్లో మీకు పేపర్ 2లో మీకు అన్ని వచ్చిన క్వశ్చన్సే ఉంటాయి. బట్ ప్రాబ్లం ఏమవుతుంది అంటే దీంట్లో యు ఆర్ నాట్ ఏబుల్ టు కంప్లీట్ ది 200 మార్క్స్. అసలైన ప్రాబ్లం అక్కడే. సో అందుకని చెప్పేసి పేపర్ 2లో మీ టార్గెట్ ఏం పెట్టుకోవాలమ్మా, పేపర్ 2లో యూ ట్రై టు అండర్స్టాండ్ ఫస్ట్ అగైన్ మనం ఏం పెట్టుకోవాలా, 200కి 200 మార్కులు రాయాలి. ఫస్ట్ ఏంటిది, ఫస్ట్ టార్గెట్ 200 మార్కులు రాయాలి. సెకండ్ ఏంటిది అగైన్ యూ సీ ఇన్ దిస్ కేస్ అంటే 200 రాసి దాని తర్వాత దాంట్లో రామాయణం, మహాభారతం, దాని తర్వాత ఏమో నన్నయ్య తెలుసు కదా మీ అందరికి, తిక్కన్న, పోతన్న, వీళ్ళందరూ కవులు రైట్, విశ్వదాభిరామ, ఇంద్రమేమ అట్లాంటివి రాయొద్దు సార్. యూ ట్రై టు అండర్స్టాండ్, యూ స్టిక్ టు ద పాయింట్. అందుకని చెప్పేసి ద రైటింగ్ ఆఫ్ ది క్వాలిటీ ఆన్సర్ ఈస్ వెరీ వెరీ మచ్ నీడెడ్ ఇన్ దిస్ రిగార్డ్. ఇది కనుక గుర్తులేదనుకోండి, ఎస్ ఈ టైంలో ఇట్ ఈస్ అగైన్ బిట్ డిఫికల్ట్ రైట్. ఈడొకడు పాలు కొంచెం తీసుకురారంటే మొత్తం తీసుకొచ్చిండు. ఎస్. So you see it is again what ma. So I hope that you got my point. So paper 2 is a scoring subject. It is not for అంటే ఎవరైతే నాకు మినిమం మార్క్స్ వస్తుంది అనుకుంటే వారు మూడుకోడు సార్. పేపర్ 2లో కనుక చూసుకుంటే ఖచ్చితంగా వారు మూడుకోడే. మీకు పేపర్ 1 ఎట్లాగో మార్కులు రావు కదా రైట్. అంటిల్ అన్లెస్ బికాస్ పేపర్ 1లో మీకు డామ్ షోర్గా వస్తేనే మీరు ఆన్సర్ పెడతారు, లేకపోతే పెట్టరు. ఎందుకంటే మీరు మొత్తం మార్కులు ఓవరాల్గా మార్కులు రావాల్సింది ఎంత అమ్మా, 40% సార్. లిటరల్గా మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఓసీ క్యాండిడేట్లు ఉన్నారో అవుట్ ఆఫ్ 400 దాంట్లో లెట్స్ సే 40% ఎంత అమ్మా, సమ్వేర్ అరౌండ్ 160 కాకుండా సార్ ఓసీ క్యాండిడేట్లు మీరు 201, 210 మార్కులు వచ్చినాయి అనుకోండి, అట్లీస్ట్ ఐ కెన్ టెల్ యూ దిస్ నోటిఫికేషన్, మీరు కళ్ళు మూసుకొని మీరు జాబ్ వచ్చేస్తారు సార్ రైట్. సేమ్ ఏ కమ్యూనిటీ అయితే ఆ కమ్యూనిటీ ఉంది కదా, లైక్ వైజ్ ఆ కమ్యూనిటీలో ఇంచుమించు మీరు రఫ్గా చూసుకున్నారనుకోండి స్ట్రైట్ ఫార్వర్డ్, ఎస్ మీకు కావాల్సిన దానికంటే కట్ ఆఫ్కి సమ్వేర్ అరౌండ్ ఒక 25 to 30 మార్క్స్ రఫ్గా మెయింటైన్ చేయండి. సో ఈవెన్ డౌట్ఫుల్ కూడా ఉండక్కర్లేదు రైట్. దిస్ ఈజ్ వన్ థింగ్. ఒక్కసారి మీరు చూడండి మా, ఎస్ ఒకసారి చూడండి. ఐ మీన్ పేపర్ 2 కీ పాయింట్స్ ఏంటిది మా, నేచర్ ఆఫ్ పేపర్ యూనో, సబ్జెక్టివ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్. ఐ మీన్ ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు మా, బేసిక్ డెఫినేషన్, కీ లీగల్ ప్రిన్సిపల్ అండ్ చార్ట్ ఎక్స్ప్లెనేషన్స్ రైట్. డిఫికల్ట్ లెవెల్ ఏముంటుంది మా, ఈజీ టు మోడరేట్ సార్, ఈజీ టు మోడరేట్. ఏంది, క్రిటికల్లీ అనలైజ్, లేకపోతే ఇల్యూసిడేట్, లేకపోతే ఏంటిది క్రిటికల్లీ ఎగ్జామైన్. మా క్రిటికల్ అంటే ఇప్పటిదాకా మీనింగే తెలియదు, ఇంకా ఎగ్జామైన్ అడుగుతున్నారు మీరు దాంతోపాటు. యు ఆర్ ఆస్కింగ్ 2 క్వశ్చన్, క్రిటికల్లీ ఎగ్జామైన్ ఇస్కా మతలబ్, అండ్ అనలైజ్ ది క్వశ్చన్. సార్ అనలైజ్ మేము అనలిస్ట్లం కాదు సార్, ఉట్టి అడ్వకేట్లము అంతేనా. సో గలాంటి క్వశ్చన్స్ అవి యూపీఎస్సీలో అడుగుతారు, మిమ్మల్ని అడగరు. యూపీఎస్సీలో కనుక దోస్ పీపుల్ హూ ఆర్ టేకింగ్ ఈజ్ అన్ ఆప్షనల్ పేపర్ యాజ్ అన్ లాలో ఆప్షనల్ ఎవరు తీసుకుంటారో వాళ్ళకి చినిగి చాట్ అవుతుంది రైట్. సో దట్ ఈస్ నాట్ యువర్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్. మీ బోర్డు ఎగ్జామ్కి గవే ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి రైట్. అండ్ నెక్స్ట్ యూ సీ మార్క్స్ రిక్వైర్మెంట్ ఏంటిది సార్, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ మస్ట్ బి సెక్యూర్డ్ టు బి ఎలిజిబుల్ ఫర్ ఫైనల్. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి, తక్కువ 40% మార్క్స్ అయితే రావాలా. 40% మార్క్స్ అయితే 200కి 80 మార్క్స్ ఖచ్చితంగా రావాలి సార్. 79 వచ్చిన ఫెయిల్ మీరు, ఓకేనా. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫోకస్ ఏరియాస్ ఏంటిదా, బికాస్ ఎనీహౌ దీస్ ఆర్ ది మేజర్ యాక్ట్స్. ఐ వోంట్ వాంట్ టు స్ట్రెస్, నేను దాని మీద డిస్కషన్ పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ స్పెషల్ లాస్ అప్లికబుల్ ఇన్ తెలంగాణ స్పెషల్ లాస్ ఏమున్నాయి సార్, సార్ యాక్ట్ ఒకటి, ర్యాగింగ్, ఇంకా తెలంగాణ చిట్ ఫండ్ కూడా వస్తుంది. ఎస్, ఎస్ హరి అప్. ఆన్లైన్లో మీరు కూడా మాట్లాడవచ్చు సార్. ఫారెస్ట్లో మీకు తెలుసుగా ఏమి ఇంపార్టెంటో, ఫారెస్ట్లో ఏమి ఇంపార్టెంట్ మీ అందరికీ తెలుసు రైట్. సో దాని గురించి అక్కర్లేదు. ఫారెస్ట్లో మీరు కనుక చూసుకుంటే అడ్డి మార్క్ గుడ్డి పెట్టుకోండి, ఫారెస్ట్ ప్రొడ్యూస్ డెఫినేషన్ నేర్చుకుని పోండి, మీ సగం ఫారెస్ట్ యాక్ట్ ఖతం. నేర్చుకోవాల్సింది ఏంటి, ఫారెస్ట్ యాక్ట్లో ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఏదైతే డెఫినేషన్ ఉందో అది గుర్తుపెట్టుకొని పోండి రైట్. సగం యాక్ట్ మీద అయిపోయినట్టే, ఇది ఫారెస్ట్ యాక్ట్ దాంట్లో. ఎస్, ఇంకేమున్నాయి మా, సార్ యాక్ట్ తెలుసుగా మీ అందరికీ రైట్. సార్ యాక్ట్లో మీరు కనుక చూసుకుంటే ప్రొహిబిషన్ ఎక్సైజ్ దట్ మస్ట్ బి అగైన్ ఇన్ కాంకరెన్స్, అర్థమవుతుంది కదా. ఒకటి నేర్చుకుంటే ఒకటి బెనిఫిట్. ఎస్, ఇంకొకటి ఏంది, గేమింగ్ యాక్ట్ తెలుసు కదా. సో గేమింగ్ యాక్ట్లో అంటే జనరల్గా కొంచెం ట్రెండీగా ఉంటాయి సార్, మీకు కంటెంపరీ తెలుసు కదా, బికాజ్ ఈ రోజుల్లో మీకు ఆన్లైన్ గేమింగ్ కానీ బెట్టింగ్ యాప్స్ కానీ దీంట్లో మీకు తెలుసు కదా. ఎస్, గేమ్ ఆఫ్ స్కిల్, ఛాన్స్ రైట్. ఎస్, సో జనరల్గా గవర్నమెంట్ ఎప్పుడైనా బ్యాన్ చేయాలంటే బేస్డ్ ఆన్ దిస్ వన్ రైట్. గేమ్ ఆఫ్ స్కిల్ అయితే స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూడ్. ఎగ్జాంపుల్ రమ్మీ యాప్ ఉంది కదా, రమ్మీ మీరు ఆడతారు, రమ్మీ ఈజ్ అగైన్ వాట్ మా గేమ్ ఆఫ్ స్కిల్, అవునా కదా. ఎగ్జాంపుల్ మీరు కంప్యూటర్తో చెస్ ఆడతారు, ఇట్ ఈస్ గేమ్ ఆఫ్ స్కిల్ రైట్. సో ఛాన్స్ వేరు అండ్ ద ప్రాబబిలిటీ రైట్. దాంట్లో బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి అనుకోండి, ప్యూర్లీ బేస్డ్ ఆన్ ది వాట్ మా
ఛాన్స్, అవునా కదా? విరాట్ కోహ్లీ 6 కొడతాడు, 4 కొడతాడు, మ్యాచ్ గెలుస్తుంది అంటే అన్ప్రిడిక్టబిలిటీ, రైట్? సో ఇస్కా మతలబ్ యూ సీ వీఆర్ సీయింగ్ అబౌట్ ది వాట్ ప్రాబబిలిటీ, అవునా కదా? సో గేమ్ ఆఫ్ ఛాన్సెస్ అన్ని స్ట్రేట్ అవే ఏంటిది మా బ్యాన్ చేస్తున్నారు. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత యూసీ లీగల్ టెర్మినాలజీ అండ్ ద బేసిక్ కాన్సెప్ట్. లీగల్ టెర్మినాలజీ అంటే ఎట్లా సార్? ఎగ్జాంపుల్ లెట్స్ సే రెగ్యులర్గా మీరు వాడతారు కదా, బెయిలబుల్ అంటే ఏంటిది, నాన్ బెయిలబుల్, కాంపౌండబుల్, నాన్ కాంపౌండబుల్, దాని తర్వాత కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్, దాని తర్వాత ఏంటిది మా వీడు నన్ను చంపుతున్నాడు, ఒక్క నిమిషం. ఎస్ రైట్, ఎస్, సారీ మా. ఓకే, సో నవ్ యూ సీ ఇన్ దిస్ కేస్ ఇట్ ఈస్ వాట్ మా వెరీ స్ట్రేట్ ఫార్వర్డ్. అందుకని చెప్పేసి బేసిక్ టెర్మినాలజీ ఇందాక మనం అనుకున్నాం కదా, డీబీసీలో, పోక్సోలో, దాని తర్వాత జేజే యాక్ట్లో, దాని తర్వాత ఐటీపీఏ దాంట్లో, దాని తర్వాత ఎక్సైజ్ దాంట్లో ఇంపార్టెంట్ ఏంటిది సార్? ఎక్సైజ్ ట్రీ ఐడియా ఉంది కదా మీ అందరికీ, రైట్? సారాన్ని ఇచ్చే చెట్టు కావచ్చు, రైట్? సో అట్లాంటిది అన్నప్పుడు సో లిటరల్గా యూ ట్రై టు అండర్స్టాండ్, యూ మస్ట్ ఫెమిలియర్ విత్ వాట్ మా బేసిక్ టెర్మినాలజీ అంటే మీరు కనుక చూసుకుంటే ఎస్ ద సేమ్ థింగ్. మీకు అంటే ఏవైతే కేసులు స్టార్ట్ అవుతాయో కంప్లైంట్ నుంచి మొదలు పెడితే టిల్ ద డిస్పోజల్ ఆఫ్ ది వాట్ మా ది కేస్, అవునా కదా? ఎగ్జాంపుల్ లెట్స్ సే మీకు ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జెస్ ఉంటుంది. ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జెస్లో ఎట్లాంటి అంటే జనరల్గా సివిల్ దాంట్లో మీరు కనుక చూసుకుంటే ఫ్రేమింగ్ ఆఫ్ ఇష్యూస్ అంటాం, అవునా కదా? సివిల్ కేసెస్లో ఫ్రేమింగ్ ఆఫ్ చార్జెస్ ఎప్పుడు మా సేమ్ కదా? ఎస్, జనరల్గా మీరు ఏంది పిటిషన్ సూట్ ఫైల్ చేస్తారు, దానికి డబ్ల్యూఎస్ ఫైల్ చేస్తాడు, 2 ఫైల్ చేసిన తర్వాత ఏంటిది మా ద జడ్జ్ ఈజ్ అబౌట్ టు ఫార్మ్ ది వాట్ ఫ్రేమింగ్ ఆఫ్ ఇష్యూస్. జడ్జే ఫార్మ్ చేస్తాడా సార్? అది ఆప్షన్, అడ్వకేట్ కూడా చేసేయచ్చు, దట్ ఈస్ నాట్ కంపల్సరీ. బట్ క్రిమినల్ దాంట్లో ఎవరు చేస్తారు మా? ఎందుకు అడ్వకేట్ ఎందుకు చేయొద్దు? అడ్వకేట్ చేయొచ్చా లేదా ఫ్రేమింగ్ ఆఫ్ చార్జెస్ దాంట్లో? హలో, సివిల్లో అయితే మీరు చేసేయండి అని అంటున్నాం, బట్ క్రిమినల్ ఎందుకు? ఎస్, దట్ ఈస్ ద రీజన్ దట్ యూ నీడ్ టు బి అండర్స్టాండ్. బికాస్ అఫెన్సెస్ ఆర్ అంటే ఎట్లా సివిల్ కేసులో కనుక లెట్సే ఏదైనా జరిగితే ఒకరికే అన్యాయం జరుగుతుంది, రైట్? వన్ పార్టీ విల్ బి అఫెక్టెడ్. బట్ వెన్ యూ ఆర్ కమిటింగ్ అన్ అఫెన్స్ అగైన్స్ స్టేట్, ఇట్ ఈస్ ద హోల్ స్టేట్ ఈస్ వాట్ మా అట్ ది స్టేక్, అవునా కదా? ఎస్, దట్ ఈస్ ద రీజన్. అందరూ ఆ టైంలో అడ్వకేట్కి ఛాన్స్ లేదు. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ మెజిస్ట్రేట్ టు వాట్ మా ఫ్రేమ్ ది ఛార్జెస్, రైట్? సో దీంట్లో మీకు ఇంకా టెర్మినాలజీ వాడతారు కదా, అంటే స్టార్ట్ నుంచి ఎండ్ దాకా ఏవైతే ఉంటాయో, ఎంక్వైరీ కావచ్చు, ట్రయల్ కావచ్చు, ఎగ్జామినేషన్, క్రాస్ ఎగ్జామినేషన్, రైట్? సో వీటి మీద కూడా టెర్మినాలజీ చాలా ఇంపార్టెంట్ సార్. ఇది ఒకటి చూసుకోండి. అంటే దే విల్ ఆస్క్ యూ షార్ట్ నోట్స్ అడగొచ్చు, దాని డెఫినేషన్ అడగొచ్చు, లేకపోతే కాన్సెప్ట్ అడగొచ్చు, రైట్?